వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలుగా డెల్సీ రోడ్రిగ్స్ 90 రోజుల పాటు అధికారంలో ఉండనున్న నేత నిన్న న్యూయార్క్లోని డిఈఏ ప్రధాన కార్యాలయానికి నికోలస్ మదురోను తీసుకువెళ్తున్న అధికారులు. ఇక దాదాపుగా అన్ని పత్రికల్లో ఇదే ప్రధాన వార్త. ఇక్కడ ఓన్లీ తెలంగాణ పత్రికల్లోనే కాదు, ప్రపంచంలోని దాదాపుగా మేజర్ పత్రికల్లో నిన్న ప్రధాన హెడ్లైన్, ఈరోజు ప్రధాన హెడ్లైన్, నిన్న ప్రధాన హెడ్లైన్ ఏంటంటే ఈ మదురోను అరెస్ట్ చేయడం. ఒక దేశ వెనిజులా దేశ అధ్యక్షుడిని ఇంకొక దేశము డైరెక్ట్గా వాళ్ళ పోలీసులు వచ్చి వెనిజులాలోనే ఆయనను అరెస్టు చేసి ఆయనను బంధించి అమెరికాకు తీసుకెళ్ళడం. ఇది ఎలాంటిదంటే ఇంకా అసలు ఈ ప్రపంచంలో ఎవరినైనా అరెస్టు చేసే హక్కు మాకు ఉంది అని అమెరికా తన అహంకారాన్ని, అధికారాన్ని ప్రదర్శిస్తున్నది. సో దీని మీద రకరకాల రేపు ఇదే విధానము భారతదేశంలో ఎందుకు కొనసాగొద్దు? భారతదేశాన్ని నిత్యం అసలు వీళ్ళు వెనిజులా వాళ్ళు అమెరికాని వేధించింది లేదు, చేసింది లేదు, ఏదో వీళ్ళకు నచ్చని కార్యక్రమాలు చేసిర్రు ఈయన అధ్యక్షుడు అని ఆయననే అరెస్టు చేశారు. మరి నిత్యం భారతదేశాన్ని నిమ్మలంగా ఉండనీయకుండా నిప్పులు రాజేస్తున్న రేపు పాకిస్తాన్ అధ్యక్షుడిని భారతదేశంలోని మోడీ ఎందుకు అరెస్టు చేసి ఈ విధంగా పట్టుకురావద్దు? చైనా తైవాన్ మీద ఇప్పటికే రోజు లొల్లి చేస్తుంది. తైవాన్ మా భూభాగమే అంటుంది, వాళ్ళు ఒప్పుకోవట్లేదు. రేపు చైనా తైవాన్ అధ్యక్షుని తీసుకొని ఇట్లనే పోతే ఏంది పరిస్థితి? ఇప్పుడే ఉక్రెయిన్కు రష్యాకు నిప్పులు మండుతున్నాయి. వాళ్ళిద్దరి మధ్య ఒకరి మీద ఒకరు దాడులు చేస్తున్నారు. ఇప్పుడు కేవలం దాడులకు పరిమితమైన రష్యా రేపు డైరెక్ట్గా ఉక్రెయిన్ అధ్యక్షుని తీసుకొని పోయి రష్యాలో బంధిస్తే రేపు పరిస్థితి ఏంది? ప్రపంచవ్యాప్తంగా ఎవడు బలవంతుడో ఆ బలవంతుడు బలహీన దేశం మీద పడి ఆ బలహీన దేశం అధ్యక్షులని తమ కస్టడీలోకి తీసుకొని ఆ దేశంలో ఎవరు అధ్యక్షులు ఉండాలో వాళ్ళే నిర్ణయించి ఆ దేశ పాలనను వీళ్ళే నియంత్రిస్తే రేపు ప్రపంచంలో ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుంది? బలహీన దేశాల యొక్క పక్షాన నిలబడేది ఎవడు? ఈ 4 బలమైన దేశాలు అమెరికా, రష్యా, చైనా, భారత్. ఈ 4 దేశాలు ఇప్పుడు తలుచుకుంటే ఇక ప్రపంచంలో వీళ్ళ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న దేశాల యొక్క పరిస్థితి ఏంది అనే ఒక చర్చ ఇప్పుడు బాగా జరుగుతుంది వరల్డ్ వైడ్గా. ఇలాంటి ఒక విష సంస్కృతికి అమెరికా ఈరోజు వేసింది ఏం కాదు, ఇంతకుముందు కూడా ఇట్లాంటివి జరిగినాయి. కాకపోతే వీటి మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు అమెరికా ఈజ్ ద బెస్ట్, అమెరికా ఈజ్ ద హైయెస్ట్, అమెరికాకు మించింది ఏది లేదు అన్న ఒక నినాదంతో ట్రంప్ చేస్తున్న అరాచకాలు నిజంగా అమెరికాలో కూడా తీవ్ర వ్యతిరేకతకు లోనవుతున్నాయి. సో ఆయన అమెరికా నేషనలిజం మీదనే ఎన్నికల్లోకి వచ్చాడు. అమెరికాలో విదేశ వాళ్ళని అందరినీ బయటికి పంపిస్తాము, అమెరికాలో విదేశాల నుంచి వాళ్ళు వచ్చిన పెత్తనాన్ని తగ్గిస్తాను, అమెరికాలో విదేశాల వాళ్ళ నుంచి వచ్చిన యొక్క అవకాశాలను వాళ్ళ యొక్క స్థాయిని మొత్తం నియంత్రిద్దాము. అమెరికా పౌరులకే అమెరికాలో అత్యంత గౌరవం అందేలా నేను చూస్తాను అని ఆయన ఎన్నికల్లోకి వచ్చారు, గెలిచారు. ఇప్పుడు ఆయన యొక్క విషస్వరూపాన్ని చూపుతున్నారు. మరి ఈ సంస్కృతి ఎటువైపు దారితీస్తుంది అనే ఒక చర్చ జరుగుతుంది. సో ఇక్కడ సుప్రీంకోర్టు డెల్సీని అక్కడ అధ్యక్షురాలుగా ఉండాలని 90 రోజుల పాటు ఆదేశించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతము మదురోని బంధించారు. ఈ మదురో భవిష్యత్తు ఏంటి అనేది చర్చ జరుగుతుంది. మరి దీని మీద ప్రపంచం మొత్తము ఇక్కడ ఎలా స్పందించబోతుంది? అమెరికా దానికి అంగీకరిస్తుందా, అమెరికా ఏకపక్షంగా వ్యవహరిస్తుందా అనే పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మళ్ళా ఓ ప్రపంచ యుద్ధం రాబోతుంది అనే దానికి ఎక్కడి నుంచి మొదలవుతుంది? మొన్నటిదే ఏది రష్యా నుంచి వెళ్ళి అవుతుంది అనుకున్నారు, ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ తోటి భారతదేశంలో అయితే అది ఆగిపోయింది. సో ఇట్లా కొద్దిగా మొదలై ఆగుతున్నాయి. మరి ఇప్పుడు ఆల్రెడీ ఇజ్రాయెల్ వర్సెస్ పాలస్తీనా నడుస్తున్నది. ప్రపంచంలో అనేక దేశాలు ఇంకొక పక్కనున్న దేశాలతోటి, చిన్న దేశాలతోటి లొల్లులు అయితే నడుస్తున్నాయి. ఇప్పుడు అమెరికా అగ్రరాజ్యము డైరెక్ట్గా ఒక దేశం మీద పడి ఆ దేశం అధ్యక్షుడిని బంధించి
తమ దేశంలోకి తీసుకెళ్ళి విచారణ చేసే కార్యక్రమాన్ని చూస్తే రేపు ప్రపంచంలో ఏం జరగబోతుందని ఒక ఉత్కంఠ మొదలైంది. సో ఏ నిమిషం ఏమైనా జరగవచ్చు. ఏ దేశంతో ఈ ప్రపంచ యుద్ధం ఏ దేశంతో అయినా మొదలు కావచ్చు. దీనికి అందరూ సన్నద్ధంగా ఉండాల్సిందే. పోలవరం